వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు అన్నాడు చూడండి. ఇప్పుడు మనకు అక్కడ ఉన్న మాట ఏంటి? అందరికీ విశ్వాసము లేదు. ఇక్కడ అంటున్న మాట ఏంటి? వాళ్ళు మూర్ఖులు, విశ్వాసము లేని పిల్లలు. అంటే మూర్ఖులకు ఏముండదు? విశ్వాసం ఉండదు. అంటే ఇప్పుడు విశ్వాసం అందరికీ లేదు అంటే అర్థం ఏంటి? చాలా మంది మూర్ఖత్వంతో కళ్ళ ముందు కనబడుతున్న, చదవబడుతున్న లేఖనాలను కూడా గుర్తించకుండా మూర్ఖులుగా దేవుడి వాక్యమును దూషిస్తూ విశ్వాసం లేనివారుగా కనబడుతున్నారంటే, అంటే వాక్యమును బట్టి అయితే నీకు విశ్వాసం కలగాలి, కానీ వాక్యం వింటున్నా నీకు విశ్వాసం కలగట్లేదు అంటే నువ్వు మూర్ఖత్వంతో వాక్యాన్ని తిరస్కరిస్తున్నావు. అందుకేమంటున్నాడు? వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. అంటే మూర్ఖత్వం కలిగిన వాడిగా మనం ఉంటే విశ్వాసం లేని వారం అయిపోతాం. ఏమంటే ప్రపంచంలో ఇలాంటి వారు ఉన్నారా లేదా? ఉన్నారు. మరి అంతా ఎవరు? వాళ్ళంతా ఎవరు? విశ్వాసము లేనివారు. ఇప్పుడు దశలోనిక పత్రికలో రాయబడుతున్న మాటను ఎలా అర్థం చేసుకోవాలంటే, విశ్వాసం అందరికీ ఉంటది అనుకుంటున్నావేమో, విశ్వాసం అందరికీ లేదు. అది ఆ పాయింట్. నువ్వు విశ్వాసంతో అందరు ఉంటారు అనుకుంటున్నావేమో, లేదు లేదు లేదు, విశ్వాసం అందరికీ లేదు.